మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలానికి చెందిన ఎస్ఐ మాలు సురేష్ బదిలీపై వెళ్లడంతో మండలంలోని పెద్దనాగారం స్టేజ్ హాజా తాండాకు చెందిన బూక్యా రవి సహా పలువురు బాధితులు మంగళవారం సాయంత్రం అంబేద్కర్ సెంటర్లో బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బూక్యా రవి మాట్లాడుతూ తనపై వ్యక్తిగత కక్షతో కొందరు వ్యక్తులు గంజాయి వంటి మత్తు పదార్థాలను తనకు తెలియకుండా ఇంట్లో ఉంచి తప్పుడు కేసులు ఇరికించారని ప్రయత్నించారని ఆరోపించారు. ఇసుక మాఫియా కార్యకలాపాలపై పత్రికల్లో కథనాలు ప్రచురించొద్దని బెదిరించారని తెలిపారు. ఈ విషయాన్ని స్థానిక ఎస్ఐ దృష్టికి తీసుకెళ్లినా స్పందన లభించలేదని జిల్లా పోలీసు అధికారులు కూడా తన గోడుని వివరించినట్లు పేర్కొన్నారు. అనంతరం పాండ్య తాండాకు చెందిన గగులోతు లక్ష్మణ్ మాట్లాడుతూ పార్టీకి సంబంధించిన సందేశాలను వాట్సాప్లో ఫార్వర్డ్ చేసినందుకు తన మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని అందులోని డేటాను పూర్తిగా తొలగించారని ఆరోపించారు. 3 నెలల తర్వాత మాత్రమే మొబైల్ తిరిగి అందజేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చెరువుల తాండా గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ లక్ష్మణ్ నాయక్ సహా పలువురు పాల్గొన్నారు.